హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విపి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఈరోజు ఎండాడ్లో ఉన్న స్కై పార్క్లోకి ప్రొఫైల్ వర్క్ చేయడానికి వచ్చాం. అలాగే ఈరోజు కొన్ని ప్రొఫైల్ వర్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ ఏ సైజ్ ఛానల్ వాడాము, ఏ సైజ్ చోక్స్ వాడాము, ఎన్ని యాంప్స్ చోక్స్ వాడాము, ఎన్ని యాంప్స్ ఎల్ఈడి స్ట్రిప్స్ వాడాము అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఇలా గ్రూస్ కట్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ గ్రూస్లో మనం ఛానల్ ఫిట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ 3/4 ఛానల్ వాడాం. ఛానల్ యొక్క కాస్ట్ 70 రూపాయల నుంచి 80 రూపాయలు ఉంటుంది. 3/4 ఛానల్ కాస్ట్. ఛానల్ గ్రూస్లోకి ఛానల్ వెళ్ళకపోవడం వల్ల గ్రూస్ కొద్దిగా పేపర్ మెషిన్తో రఫ్ చేసి కొద్దిగా ఛానల్ వెళ్ళేటట్టు ఫిక్స్ అయ్యేటట్టు ఛానల్ గ్రూ కొద్దిగా పెంచడం జరుగుతుంది. సీలింగులు కట్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా దగ్గర కట్ చేస్తారు. ఛానల్స్ మధ్యలో సపోర్ట్ చేసుకొని అక్కడ స్క్రూస్ వేసుకోవడం, సపోర్ట్గా మధ్యలో స్క్రూస్ వేసుకోవాలి. అప్పుడు సపోర్ట్గా ఉంటాయి ఛానల్స్ మొత్తం వేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఆ గ్రూలో ఖచ్చితంగా ఫిక్స్ చేస్తే అలానే లోపలికి వెళ్ళిపోకూడదు. లోపలికి వెళ్ళకుండా మధ్యలో కొద్ది లూజ్గా ఉన్న దగ్గర మధ్యలో అట్టపెట్టెలు పెట్టుకొని అట్టముక్కలు పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి. ఛానల్ మొత్తం అయిన తర్వాత ఇలా వస్తుంది. వేరే దగ్గర అదే కార్నర్స్ కట్ చేయడం ఎలా ఏంటనేది కార్నర్ ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. కొన్ని దగ్గరలో ఛానల్స్ వెళ్ళకపోవడం వలన అది ఛానల్ పెట్టి పెన్సిల్తో మార్క్ చేసి ఆ గ్రూస్ అలా మళ్ళీ పేపర్ మెషిన్తో కట్ చేయడం జరిగింది. ఫైనల్గా ప్రొఫైల్ ఎక్కించిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట లుక్. ఇక్కడ 240 ఎల్ఈడీస్ వాడడం జరిగింది. 200 వాట్స్ చోక్స్ వాడాము. 15 వాట్స్ సీలింగ్ లైట్స్ వాడాము. 6 ఇంచ్ 15 వాట్స్ సీలింగ్ లైట్స్ వాడామన్నమాట. అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ప్రత్యేకంగా ఎన్ని యాంప్స్ చోక్కి ఎన్ని వాట్స్ వస్తాయి, ప్రొఫైల్ ఛానల్ సైజ్ ఎంత వస్తుంది, అలాగే ఎల్ఈడి స్ట్రిప్స్ ఎన్ని ఎల్ఈడిస్ స్ట్రిప్ లైట్స్ ఉంటాయి, 1 మీటర్లో ఇన్ని ఎల్ఈడిస్ ఉంటాయి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఇలా వచ్చింది.